ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన ఈ స్థలాన్ని మమ్మలను మరోసారి యేసు ప్రభువారి రక్తము ద్వారా శుద్ధీకరించి పవిత్రపరిచింది. మరి నాయన ఈ భూమి మీద నాయన మా జీవిత దినాల్లో మీరు దేవుడుగా, రక్షకుడుగా, కాపరిగా మమ్మల్ని నడిపిస్తూ పోషిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి క్షణము ప్రతి దినము కూడా గడ్డి పువ్వు లాంటి మా జీవితాన్ని అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మా జీవితాన్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు. జ్ఞాపం చేసుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవున్. సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవున్. దీన మనస్సుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. దీన మనస్సుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. లోకములో ఎవ్వరు ఇవ్వనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది, శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం. లోకములో ఎవ్వరు ఇవ్వనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది, శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం యేసు మాత్రమే ఇచ్చున్. యేసుని యొద్దనే దొరుకున్. యేసు మాత్రమే ఇచ్చున్, యేసుని యొద్దనే దొరుకున్. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభువు. ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరచును యేసు ప్రభువు. ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభువు. ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరచును యేసు ప్రభువు. యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థపరచున్. యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థపరచున్. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము.
సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవున్. సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవున్. దీన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. దీన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడొద్దని ఆజ్ఞాపించితిని. దేవుడు మన పక్షముగా ఉన్నవాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుని సేవకులు ఈ విధంగా జ్ఞాపం చేస్తున్నారు. మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడొద్దు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండి మన పక్షమున ఆయనే కార్యములను జరిగించేవాడు. కాబట్టి మనము దేవుడు మన పక్షాన ఉన్నాడా లేడా అని మనం ఆలోచించుకోవాలి. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఈ లోకములో అన్ని విషయంలో కూడా దేవుడే చూసుకుంటాడు. కాబట్టి మనము ఎవరితోనూ పోరాడనవసరం లేదు. దేని విషయంలో కూడా చింతించవలసిన అవసరం లేదు. ఎందుకనగా నీ పక్షముగా నీ దేవుడు ఉన్నాడు. నిర్గమకాండము 14వ అధ్యాయం 28వ వచనములో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చి కానాను దేశానికి వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ శత్రువులు వారిని వెంటాడుతూ వచ్చారు. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షముగా పనిచేస్తూ వచ్చాడు. వారు తెలుసుకున్నారు దేవుడు వారి పక్షాన నుండి మనతో యుద్ధం చేస్తున్నాడని. నిర్గమకాండం 14:25లో వారు రథచక్రములు ఊడిపోవునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకున్నారు. దేవుడు వారి పక్షాన ఉన్నాడని వారు తెలుసుకున్నారు. అయితే దేవుని ప్రజలను వెంటాడుతున్నటువంటి శత్రువులు ఎర్ర సముద్రములో మునిగి నశించారు. ఒక్కడైనను మిగలలేదు. 28వ వచనములో నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చి ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. కనుక దేవుడు యుద్ధము చేస్తే, దేవుడు మన పక్షాన ఉంటే, మరి మనల్ని వెంటాడుతున్నటువంటి ఐగుప్తు మహా బలమును దేవుడు ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. కాబట్టి ఐగుప్తులో దేవుడు ప్రజల పక్షముగా ఉన్నాడు. అలాగే 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూస్తే ఇక్కడ అష్షూరు రాజు చేతిలో నుంచి దేవుని ప్రజల్ని దేవుడు ఎంత అద్భుతంగా విడిపించాడు, రక్షించాడు అనేది ఇక్కడ మనము చూస్తున్నాం. 32వ అధ్యాయము 2వ దినవృత్తాంతంలో 8వ వచనంలో మాంస సంబంధమైన బాహువే వారికి అండ, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములు జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా
జనులు యూదారాజు అయిన హిజ్కియా చెప్పిన మాట యందు నమ్మిక ఉంచిరి. కాబట్టి మాంస సంబంధమైన అండ వాళ్ళకుంది, కానీ మనకైతే దేవుడే అండగా ఉన్నాడు. కాబట్టి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు, అష్షూరు రాజుకైనను అతని సైన్యానికైనను మీరు భయపడొద్దు. ఆ విధంగా దేవుడు వారి పక్షాన నుండి అష్షూరు సైన్యమును వారి పక్షంగా ఉండి అష్షూరు సైన్యమును దేవుడు నాశనం చేసినాడు, నిర్మూలన చేశాడు. తర్వాత మనం చూస్తే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనములో ఈ విధంగా మనం చూస్తున్నాం. బబులోను చెరలో నుంచి, బబులోను రాజు నుంచి దేవుడు ఎలా విడిపించాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టబడిన వారు సహితము విడిపించబడుదురు, బేకరులు చెరపట్టబడిన వారు విడిపించబడుదురు. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. కనుక దేవుడు బబులోను అనేటువంటి ఆ రాజు చేతిలో నుంచి దేవుని ప్రజలను దేవుడు విడిపించాడు, రక్షించాడు. కాబట్టి నీతో యుద్ధం చేయవారితో నేనే చేస్తాను అంటే దేవుడే తన ప్రజల పక్షంగా కార్యం చేస్తాడు. మనము నిలుచుండి చూడాలి దేవుడిచ్చే రక్షణ. కాబట్టి దేవుడు మన పక్షమున ఉండువాడు, మన పక్షమున కార్యములు చేసేవాడు, మన పక్షమున సహాయం చేసేవాడు. కాబట్టి దేవుడు మన పక్షాన్ని ఉండాలంటే ఆయనను మనం ఆహ్వానించాలి. దేవుణ్ణి మనం ఆహ్వానించినప్పుడు ఆయన మన పక్షముగా ఉండి మనకు సహాయం చేస్తాడు. దేవుని పక్షం లేకుండా మనుషులు ఎంతమంది ఉన్నా అంతా వ్యర్థమే, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మనుషుడు ఏపాటువాడు, ఆ మనిషిని బలం ఏపాటిది. కాబట్టి నీ పక్షాన ఎంతమంది మనుషులున్నా దేవుడు లేకపోతే ఏమీ చేయలేం. కాబట్టి మనిషి యొక్క బలం, మనిషి యొక్క డబ్బు, మనిషి యొక్క అధికారం ఏది కూడా నేను రక్షించదు. అవన్నీ ఆఫ్టర్ దేవుడే మన పక్షాన ఉండాలి. దేవుడు మనుషులు ఎవరిని పక్షాన లేకపోయినా దేవుడు ఒక్కడుంటే చాలు, గొప్ప విజయం నీదే. కాబట్టి దేవుణ్ణి మన పక్షంగా ఆహ్వానిద్దాం. దేవుడే మన విషయాల్లో ప్రభు సహాయం చేస్తారు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మా పక్షాన ఉండి ఆయన కార్యాలు చేసే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే మిమ్మల్ని అంగీకరించలేదో వారితో మాట్లాడండి. అంగీకరించిన వారు మీరు వారి పక్షాన ఉండి మీరే కార్యాలు చేస్తారని వారు నమ్మడానికి సహాయం చేయండి. నాయనా, మరోసారి మా దేశం కొరకు, రాష్ట్రము, గ్రామం, అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. రోగులైన వారి కొరకే ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్లో ఉన్నటువంటి వారు, మరి ఆపరేషన్స్ జరుగుతున్న వారిని స్వస్థపరచండి. డాక్టర్ గారికి మంచి జ్ఞానం దయచేయండి. దేవాదూర దేశంలో ఉన్న వారిని కాపాడండి. చదువుకున్న వారు, ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నటువంటి వారిని మంచి జ్ఞానం దయచేయండి. నాయనా, మరి ఇజ్రాయెల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, మీరే కనికరించండి. విధంగా మా దేశమును దర్శించండి. నాయనా, మరి ఈ దినమంతా మీరే సహాయం చేయండి. వారి పక్షాన మీరు ఉండండి, సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈరోజంతా మనకి తోడయండి, కాపాడును గాక. ఆమేన్.